జై గురుదత్త. ధనం మూలం ఇదం జగత్. ధనం లేకుంటే మనం ఏ పని కూడా చేయలేం. అలాంటి ధనం మనకు పుష్కలంగా రావాలంటే, ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక గురువారం రోజు ఒక పసుపు గుడ్డను తీసుకొని ఒక పీచు లేని కొబ్బరికాయని తీసుకొని దానికి పసుపు రాయండి. రాసి ఆ గుడ్డలో పెట్టి కొన్ని పసుపు అక్షతలు వేసి ఒక 9 పసుపు కొమ్ములు కూడా అందులో వేయండి. పిల్ల పసుపు కొమ్ములు వేయాలి. వేసి ఒక నల్ల వక్కలు 5 తీసుకొని వాటికి కూడా పసుపు రాయండి. పసుపు రాసి అందులోనే వేసి కొన్ని పసుపు అక్షతలు వేసి పసుపు పూలు వేసి ఒక రాగి బిళ్ళను తీసుకొని దానికి కూడా పసుపు పూసి అదే పసుపు వస్త్రంలో పెట్టి మూట కట్టండి. మూట కట్టి మీ పూజా గదిలో పెట్టుకొని దానికి నిత్యము పూజ చేస్తూ ఉండండి. పూజ చేస్తూ 41 రోజులు పూజ చేయండి. 41 రోజుల తర్వాత ఆ యొక్క మూట కట్టినటువంటి కొబ్బరికాయను మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. లక్ష్మీదేవి ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ మీ వద్దకు వస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మి మీ ఇంట్లో నివాసమై ఉంటుంది. జై గురుదత్త.